సో టుడే టాపిక్ ఈజ్ ఏ సిరప్స్ ని ఎన్ని రోజులు వాడొచ్చు, దేనికి షెల్ఫ్ లైఫ్ ఎన్ని రోజులు ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాము. గుడ్ మార్నింగ్ పేరెంట్స్, ఐఎమ్ డాక్టర్ నాగార్జున రెడ్డి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అట్ క్యూరీ చిల్డ్రన్స్ హాస్పిటల్, మణికొండ, హైదరాబాద్. సో మనకున్న సిరప్స్ ని డివైడ్ చేస్తే సిమ్టమాటిక్ సిరప్స్ అంటే ఫీవర్ కి, కాఫ్, కోల్డ్ కి, లూజ్ మోషన్స్ కి, వామిటింగ్స్ కి వాడేటివి. సెకండ్ వచ్చేసి మనకి యాంటీబయాటిక్స్. థర్డ్ వచ్చేసి మనకి కామన్ ఉండే సిరప్స్ లో మల్టీవిటమిన్స్ అండ్ సిరప్స్ అన్నమాట. సో ఏది ఎన్ని రోజులు వాడాల్సి ఉంటాయి, దేనికి ఎన్ని రోజులు సెల్ఫ్ లైఫ్ ఉంటుంది. సో ఏదైనా సిరప్ కానీ మెడిసిన్ వాడేటప్పుడు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది మీరు దాన్ని ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు ఉందని చెప్పేసి ఫస్ట్ చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏ సిరప్ ఎన్ని రోజులు వాడచ్చు. యాంటీబయాటిక్స్ అయితే కనుక మనం కలిపిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయగలిగితే ఒక 1 వీక్ వరకు వాడుకోవచ్చు అన్నమాట. అయితే ఎప్పుడు డిస్కార్డ్ చేయాలంటే అది 7 days దాటినా, ఆ సిరప్ కలర్ ఏమన్నా చేంజ్ అయిపోయినా సరే, ఏమన్నా బ్యాడ్ స్మెల్ వస్తున్నా దాన్ని డిస్కార్డ్ చేసేసి ఫ్రెష్ గా సిరప్ వాడాల్సి ఉంటుంది. దట్ ఈస్ యాంటీబయాటిక్స్ అయితే కనుక. నెక్స్ట్ సిమ్టమాటిక్ మెడిసిన్స్, అదే ఫీవర్, కాఫ్, కోల్డ్ కి వాడేటివి. వాటిలో మీకు ఎగ్జాంపుల్ తెలిసింది పారాసిటమాల్ అన్నమాట. ఈ సిరప్స్ వచ్చేసి ఓపెన్ చేసిన తర్వాత 1 month, 1.5 month వరకు వాడుకోవచ్చు. సో ఆ తర్వాత వాడాలంటే కొత్తది వాడడం బెటర్. అదర్ టైప్స్ ఆఫ్ సిరప్స్ అంటే మల్టీవిటమిన్స్, ఐరన్, కాల్షియం లైక్ సిరప్స్ అన్నమాట. అయితే వీటిని మనం ఓపెన్ చేసిన తర్వాత ఒక 3 months, 4 months వరకు వాడుకోవచ్చు. సో ఈ సిరప్స్ అన్ని కూడా దట్ ఈస్ 1 week, 1 month, 3-4 months చెప్పాను కదా, అది కూడా మనం ప్రాపర్ ఆ కప్స్ అన్ని కూడా బాగా క్లీన్ చేసి పెట్టడం కానీ, నెక్స్ట్ వీటిని బాగా స్టోర్ చేయగలిగితే సెల్ఫ్లందు కూడా సెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుంది. మనం హైజీనిక్ గా మెయింటైన్ చేయకుంటే సరిగ్గా మెయింటైన్ అవ్వవు ఎక్కువ రోజులు అయితే కనుక.